అరే శంకరి ఎక్కడున్నావురా? నేను ఊర్లో లేనమ్మా, ఆ, ఆ. పక్కూర్లో పనుంటి వచ్చిన. ఏందో చెప్పు. మళ్ళా అడవిల్లే పుట్టిందిరా నీకు. మనకు అడవిల్ల వద్దురా. నువ్వు వచ్చేటప్పుడు బాటలా జరంతా దిల్లడు గొమ్మ తీసుకురా. పిల్లను ఆ పాలు పోసి చంపుదాము, మర్చిపోకు. సరే తెస్తలే. తమ్ముడు కొంచెం బండాపు. ఎందుకన్నా చెట్టు ముఖ్యమైన పని ఒకటి ఉంది. అన్నా బండి పంచర్ అయింది, కొద్దిగా దిగరా, టైర్ మారుస్తా, ఇక్కడ కూర్చోరా. ఏం బండి రా నీ బండి? పిల్లగా గాడ మందులున్నాయి, జర్రీరా. ఏంది ఎప్పుడు నీదో గోలా? దగ్గు దమ్మని ఎప్పుడు నిమ్మలంగా ఉన్నాయో ఆ పాటు ఈ బాధ కంటే ఎక్కడన్నా పోవడమే మంచిది. ఎప్పుడు రోగం నొప్పులు, ఇదో బాధ. రారా పోదాం. కొడుకులు ఏం లాభం లేకపోయా గారా నా బతుకు. నాన్న నాన్న లే నాన్న లే లే. అక్క గ్లాసులో నీళ్ళు అందుకో. ఇప్పుడు జర
తక్కువ ఉందమ్మా. అమ్మా, మీరు పుట్టినప్పుడు ఆడపిల్లలు పుట్టిరని ఊరోళ్ళంతా జిల్లడు వాళ్ళు పోసి చంపేయమని చెప్పారు. నాకే పానం ధరియలేదు. పొరపాటున ఆ రోజు జిల్లడు వాళ్ళు పోసి చంపితే ఈ రోజు నాకు జీవితమే లేదు. అమ్మ, మీరు నా బంగారు తల్లులు. అన్నా, రండి అయిందిరా. ఎప్పుడు రో నొప్పులు. పొరపాటున ఆ రోజు జిల్లడు వాళ్ళు పోసి చంపితే ఈ రోజు నాకు జీవితమే లేదు. అన్నా, కొంగ పడేసినవేంది? అమ్మా, నాకు బుద్ధి వచ్చింది. పోనీ పోనీ. కొడుకా జిల్లడు బొమ్మ తెచ్చి రావురా. నువ్వు కూడా ఒక ఆడదానివిగా. నువ్వు పుట్టినప్పుడు మీ నాయన కూడా నిన్ను చంపితే ఈరోజు నువ్వు లేవు, నేను లేను. ఎందుకమ్మా మీరు ఇక మారరా? అమ్మా, ఇకనైనా మీరు మారుండ్రి. ఆడపిల్లైనా మగపిల్లైనా సమానంగా చూడాలి. ఈ రోజు నుంచి నేను మారుతున్నా. మీరందరూ మారాలని చెప్తున్నా. మన పాప బంగారు తల్లి, బంగారు తల్లి ఎంత ముద్దుగుందో. ఆడ శిశువుల హత్య అనేది ఒక హేయమైన చర్య. ప్రస్తుతం మనం భూమి మీద ఉన్నామంటే దానికి మన తల్లి శిశు హత్య కాకపోవడమే. అందుకే ఆడపిల్లల్ని ఎదగనిద్దాం, అమ్మగా రుణం పొందే అవకాశాన్ని కల్పిద్దాం. ప్రస్తుతం ఉన్న కాలంలో ఆడపిల్లలకు మగవారి కన్నా అవకాశాలు ఎక్కువ. విద్య, ఉద్యోగం మరియు రాజకీయ అవకాశాలు లాంటివి. మన ప్రభుత్వాలు ఆడబిడ్డ పుట్టినప్పటి నుండి పెరిగి పెద్దయ్యేంత వరకు షాదీ ముబారక్, బంగారు తల్లి లాంటి ఎన్నో పథకాలను కల్పిస్తూ ఆడబిడ్డ తల్లిదండ్రులకు ఒక పైసా ఖర్చు కానివ్వకుండా అండగా నిలుస్తుంది. కనుక ఆడపిల్లని గౌరవంగా ఎదగనిద్దాం, మగవారితో సమానంగా పెంచుదాం. ఒక తల్లిగా, చెల్లిగా, అక్కగా, భార్యగా ప్రేమను పంచడానికి అవకాశం ఇస్తున్నప్పుడు ఒక కూతురిగా కూడా అవకాశాన్ని ఇద్దాం. ఆడ శిశువును చంపడం, అపహరణ చేయడం ఒక హత్య కన్నా ఘోరమైన చర్య. కనుక ఒక మనిషిగా ఆలోచిద్దాం, ఆడపిల్లల్ని సంరక్షించుకుందాం. చివరిగా ఆడ శిశువుల మీద లేదా ఆడపిల్లల మీద ఎవరైనా నేరానికి ఒడిగడితే దేవరకొండ సబ్ డివిజన్ పోలీస్ వారికి సింహ స్వప్నంగా మారుతుంది. సహాయం కోసం మీ దేవరకొండ సబ్ డివిజన్ పోలీస్.